మూవీలో ఒక బామ్మ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన బేబీస్ ని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. ఇలా చాలా సార్లు చేసింది. కిడ్నాప్ చేసి ఏం చేస్తుందని ఎవ్వరికీ తెలియదు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్న తర్వాత స్లోగా సస్పెన్స్ బిల్డ్ అయింది. అండ్ మూవీలో హీరోయిన్ కి ఒక డిసార్డర్ ఉంటుంది. దీనివల్ల తనని ఎవ్వరు పెళ్లి చేసుకోరు. కానీ హీరో మాత్రం తనని పెళ్లి చేసుకుంటా అని ముందుకు వస్తాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీ అయింది. పెళ్లి అయ్యాక ఇద్దరికి ఒక బాబు కూడా పుడతాడు. ఇక్కడ దాకా అంతా బానే ఉంటుంది. కానీ ఇప్పటి నుంచే యాక్చువల్ మూవీ స్టార్ట్ అయ్యింది. డెలివరీ అయ్యాక వీళ్ళ బాబుని ఎవరో మార్చేసి వేరే బాబుని పెడతారు. ఈ విషయం హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్వరికీ తెలియదు. కానీ హీరోయిన్ మాత్రమే గుర్తుపట్టింది వీళ్ళకి ఇచ్చిన బేబీ తనకు పుట్టిన బేబీ కాదని. హీరో కూడా DNA టెస్ట్ చేసి చెక్ చేపిస్తాడు. రిజల్ట్ లో వాళ్ళ బాబు కాదని తెలిసిద్ది. స్టార్టింగ్ లో ఒక బామ్మ కిడ్నాప్ చేస్తుందని చెప్పాను కదా, కానీ ఇక్కడ కిడ్నాప్ చేయడమే కాకుండా బేబీని చేంజ్ చేసి పెట్టారు. సో బేబీని చేంజ్ చేసింది ఎవరై ఉంటారు? ఆ తర్వాత పోలీసులతో కలిసి హీరో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ షాకింగ్ థింగ్స్ ఏంటి, లాస్ట్ లో వాళ్ళ బాబుని కనిపెట్టారా లేదా, అసలు ఇదంతా చేస్తుంది ఎవరు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీని తప్పకుండా చూడండి. మూవీ నేమ్ DNA. జియో హాట్‌స్టార్ లో తెలుగులో ఉంది.